హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గౌతమి టాక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ వీడియో అరౌండ్ 19 మినిట్స్ ఉందన్నమాట. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో నేను ఇది చెప్పాను కదా, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు అన్నమాట నేను చేస్తున్న వర్క్ అంతా. సో బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ మొత్తం బట్టలన్నీ చెల్లాచెదురుగా అయిపోయినాయి. అంటే తీస్తున్నాను కానీ దాన్ని మడత పెట్టే టైం లేక, ఇంట్రెస్ట్ లేక అలా వదిలేసాను. సో ఇంక ఇలా కాదా అని స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చూస్తారంటే నేను క్లీనింగ్ మొత్తం అంతా క్లీనింగ్ చూపిస్తాను, అలాగే గ్రాసరీ రీఫిల్లింగ్ చూపిస్తాను అన్నమాట. ఈ వీడియోలో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే నా మైక్ సడన్గా ఎందుకో ఆగిపోయింది. సో నేను నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇంక మైక్ లేకుండా నార్మల్గా ఫోన్లో నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో బెడ్రూమ్లో వార్డ్రోబ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. అంటే మొత్తం పని అయిపోయింది క్లీనింగ్ బెడ్రూమ్లోది. ఈ కబోర్డ్స్ మాత్రం చేయలేదన్నమాట. సో సరే ఇంకా టైం ఉంది కదా అన్నట్టు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మా పాపవి మొత్తం అన్ని బట్టలు తీసేసాను బయటికి. సో అందులో కొన్ని ఎవ్రీ 3 మంత్స్కి నేను అంటే దానికి టైట్ అయిపోయిన చిన్నగా అయిపోయిన బట్టలు కూడా తీసేస్తూ ఉంటానన్నమాట. సో అలాగే ఒకసారి మొత్తం తనకి ఏమేమి బట్టలు యూజో మొత్తం అన్నీ బయటికి తీసేసి నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. అండ్ అలాగే నేను కవర్స్ కూడా ఏం మార్చలేదు, ఎందుకంటే నేను మొన్నే మార్చాను కాబట్టి 3 మంత్స్ బ్యాక్. సో అదే కవర్ నేను తుడిచేసి మొత్తం కబోర్డ్ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ అదే పేపర్ వేసేసాను నేను. సో ఇక్కడ దాని బట్టలన్నీ చెక్ చేస్తున్నాను అనమాట, సరిపోతున్నాయా లేదా అన్నట్టు. ఇప్పుడు బ్యాగ్లో నుంచి తీస్తున్నా కదా, అవన్నీ కొంచెం ఫ్రాక్స్ అన్నమాట, బుట్ట ఫ్రాక్స్లా ఉంటాయి కదా, అవన్నీ సెకండ్ బర్త్డే ఫ్రాక్స్ అన్నమాట. మ్యాక్సిమం అప్పుడువే నేను మళ్ళీ ఇప్పటికొచ్చి కొనలేదు నేను, ఎందుకంటే తను వేసుకోదు గుచ్చుకున్న బట్టలేమి. దానికి ఎక్కువ ప్యాంట్లు, జీన్స్ ఇలాంటి లైట్ వెయిట్ బట్టలే తనకి ఇష్టం అన్నమాట. సో నాకు తెలిసి అవన్నీ ఒక్కొక్కసారి వేసిన బట్టలే, మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపీట్ చేయలేదు. సో ఏమైనా ఫంక్షన్స్ వచ్చి వేద్దామన్నా కూడా అవన్నీ పుట్టయిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఇద్దామంటే మనసు ఒప్పట్లేదు, అంత మంచి మంచి ఫ్రాక్స్ ఎవరికి ఇస్తామన్నట్టు అలా పక్కన పెట్టి దాస్తున్నాను అనమాట. చెప్పాలంటే ఎవరికి ఇప్పుడు తనకు సరిపోవు, కొంచెం తన హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆ బట్టలు ఏం సరిపోవు. ఇప్పుడు మీకు చూపిస్తున్న చిన్న లెహెంగా ఉంది కదా, అది తన అన్నప్రాసన సంబంధించింది అనమాట. ఆ రోజు మా మమ్మీ తీసుకొచ్చారు అది. అంతే ఆ ఒక్క రోజు వేసుకుంది, మళ్ళీ ఇప్పటికి వచ్చేది రిపీట్ చేయలేదు ఏ రోజు కూడా. సో అలా పక్కన పెట్టాను, ఉంటాయి కదా అన్నట్టు గుర్తుగా. సో మళ్ళీ ఒకసారి బట్టలన్నీ తీసేసి, అంటే అవి ఎంత మంచిగా ఫోల్డ్ చేద్దామన్నా ఫోల్డ్ అవ్వవు అవి. సో చుట్టబెట్టినట్టు పెట్టాను, ఎందుకంటే నాకు ప్లేస్ లేదు కదా, చిన్న బ్యాగ్లో అన్ని ఫ్రాక్స్ పట్టవు కాబట్టి. సో నేను టైట్గా మడత పెట్టేశాను, ఫోల్డ్ చేసుకుని దగ్గర పెట్టుకుని మొత్తం అన్ని కుక్కేసాను మళ్ళీ ఆ బ్యాగ్లోనే. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఏమైనా తిరిగితే మళ్ళీ బట్టలు పాడైపోతాయి కదా అన్నట్టు అన్నీ ఒకసారి దులిపేసి మళ్ళీ నేను మొత్తం అంతా ప్యాక్ చేస్తాను అనమాట. ఆ బట్టలే ఓన్లీ ఆ బ్యాగ్లో మాత్రం బుట్ట ఫ్రాక్స్ సంబంధించిన అలాంటివన్నీ అందులో పెట్టేస్తాను, సరిపోలేనివి కూడా ఇంకా అందులోనే ఉంటాయండి. నేనైతే పిల్లల బట్టలకి ఇన్వెస్ట్ చేయను అస్సలు. థౌజండ్స్ పెట్టి 2000s పెట్టి అంత పెట్టి కాస్ట్ కాదు నాది, ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. ఆ బట్టలు ఎవరికి ఇవ్వలేము అన్నట్టు కూడా ఉంటుంది. ఇచ్చేవాళ్ళు ఓకే, నేనైతే బట్టలు ఎవరికి ఇవ్వను, ఎందుకంటే ఎందుకో నాకు ఇవ్వాలనిపించదు కూడా. సో ప్యారలల్గా నేను ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అన్నమాట ఇది. ఇంకా నేను క్లీనింగ్ చేయలేదు రండి. సో నేను ఎగ్ కర్రీ అండ్ రైస్ ప్రిపేర్ చేయడానికి నేను స్టార్ట్ చేసుకున్నాను. సో ప్యారలల్గా రెండు అయిపోతూ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంక పాప కూడా వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేస్తాను వంట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ముందు రావాలి, వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వెనక్కి రావాలన్నమాట. సో ఇంక అప్పటికి లేట్ అయిపోయింది కదా అని ఫస్ట్ పూజదే నేను పోస్ట్ చేసేసాను. సో ఏమనుకోకండి రివర్స్లో పెడుతున్నందుకు, టైం లేదు కాబట్టి ఇంకా పెట్టేశాను అన్నమాట. సో అండ్ అలాగే మొన్న బట్టలు ఉతికినవన్నీ నేను హాల్లో వేసుకుని అన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో నాకు థెరపీ ఏంటంటే సాంగ్స్ పెట్టుకుని ఎంత వర్క్ అయినా చేసేసుకుంటాను. ఇల్లు కామ్గా ఉంటే నాకు ఎందుకో వర్క్కి వెళ్ళదన్నమాట. పాటలు పెట్టుకుని అలా వింటూ ఉంటూ వర్క్ నాకు అయిపోతూ ఉంటుంది. సో నాలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో మా పాప కొంచెం ఎదుగుతున్నారు కదా, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఎదిగిపోతూ ఉంటారు కాబట్టి నేను 3 మంత్స్కి దానికి టైట్ అయిపోయినాయి, పొట్టయిపోయిన బట్టలు మాత్రం తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఏమైతే యూజ్ ఉంటాయో దానికి అవే పెట్టాను. ఇప్పుడు తన కబోర్డ్ మొత్తం నేను క్లీన్ చేసేసాను. దానికి టీ షర్ట్స్, జీన్స్, షార్ట్స్, టవల్స్ అవన్నీ సెపరేట్గానే పెడతాను. లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఒక దగ్గర పెడతాను అనమాట. సో అన్నీ ర్యాక్లో పెట్టేసి నేను తనది కంప్లీట్ చేస్తాను తనది. సో నెక్స్ట్ ఇంకా వంట ఏమవుతుందో మళ్ళీ కిచెన్లోకి వచ్చి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట.
సో, నేను ఎప్పుడు జూడియోకి వెళ్ళినా మాత్రం కంపల్సరీ షీట్స్ తీసుకుంటాను నేను. ఒక రెండో, మూడో తీసుకొనొస్తాను. గ్లో షీట్ మాస్క్ ఒక 2, 3 రకాలుంటాయి కదా! అవి తీసుకొనొస్తానన్నమాట. ఆఫర్స్‌లో ఉంటాయి. సో, ఈసారి వెళ్ళినప్పుడు పిక్ చేసుకోండి. ఇప్పుడు మా పాపది అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నా సెక్షన్‌లోకొచ్చాననమాట. ఇవన్నీ నా బట్టలే. సో, నా బట్టలు ఆల్రెడీ తీసేసాను. తనది ఆల్రెడీ నేను మడతపెట్టి పెట్టేసాను కాబట్టి, సో, మొత్తం 4 ర్యాక్స్ ఉంటాయి. మా హస్బెండ్‌దోటి, నాదోటి, పాపదొకటి. లాస్ట్ ర్యాక్ మాత్రం నేను బెడ్‌షీట్స్ అని, పిల్లో కవర్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా! అవి పెట్టుకుంటానన్నమాట. సో, నాయి కూడా కంప్లీట్ చేసేసాను. నేను మొత్తం మడతపెట్టే వీడియోస్ చూపిస్తే కొంచెం బోర్ కొడతది కదా! సో, నేను జస్ట్ నార్మల్‌గా చూపిచ్చేస్తున్నా అంతే. ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది. సో, ఇది నా ర్యాక్ నేను కంప్లీట్ చేసేసుకున్నానన్నమాట. మొత్తం దేని దానికి టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ మొత్తం దేని దానికి నేను సెపరేట్‌గా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే మా హస్బెండ్‌ది కూడా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ర్యాక్ కూడా నేను కంప్లీట్ చేశాను. బెడ్‌షీట్స్ అవన్నీ నీట్‌గా పెట్టేసుకున్నానన్నమాట. సో, ఇక్కడితో నాకు రూమ్ అయిపోయింది. అసలైన సీన్ ఇక్కడి నుంచే కదా మొదలవుతది. కిచెన్‌లోకొచ్చాననమాట. ఆల్రెడీ పై ర్యాక్‌లో తీసేసాను. మొత్తం అన్ని సామాన్స్ అంటే ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కొన్ని. నేను కొనుక్కుంటాం కదా! కప్స్ లాంటివి అటువంటివి స్టీల్ డబ్బాలు అవన్నీ పై ర్యాక్‌లో పెడతా. వాడలేనివన్నీ పైన పెట్టుకుంటాననమాట. సో, అవే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ నేను కడగట్లేదు. ఎందుకంటే ఇవి నేను అసలు యూజే చేయట్లేదనమాట అసలు. పైన ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మాత్రమే అది ఎవరైనా చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేస్తా అంతే. మ్యాక్సిమం వాడనసలు నేనివి. సో, చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతాయన్నమాట. చాలా చిన్నవి, పెద్దవి కాదు. బాగా చిన్నవన్నమాట. సో, అవి అట్టపెట్టెల్లో వాటిల్లో కొంచెం ఎక్కువైపోవడం వల్ల మొత్తం అన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సొస్తుంది. నాకదే పెద్ద పనయిపోయిందన్నమాట. ప్రతి డబ్బాలో తీసాను. అన్నీ తీసి మళ్ళీ డీప్ క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తీసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ అలానే వదిలేయలేము కదా! సో, చూస్తుండగానే సో, మొత్తం అన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఇవి మీకు తెలుసు కదా! ఐస్ క్రీమ్ ర్యాక్స్ కొన్నాను గానీ ఎప్పుడో అప్పుడు వాడతాను అంతే. రెగ్యులర్‌గా వాడినవి. ఇంకా మా పాప కళ్ళలో పడలేదు కాబట్టి సరిపోయింది. ఎప్పుడు కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. కానీ ఎందుకో ఈసారి నాకు సెట్ అవ్వలేదని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో కూడా. కొంచెం హెల్త్ వల్ల, నీరసం వల్ల ఇంక నేను చేయలేదన్నమాట. సో, సర్లే ఇంక అలా ఎందుకు ఇంకా టైం ఉంది కదా! ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేయను కదా అన్నట్టు మొదలుపెట్టాను గానీ, మొదలుపెట్టింది కాస్త నాకు ఈవినింగ్ వరకు అయింది పని మొత్తం కలిపి. సో, ఈ కప్స్ అండ్ బౌల్స్, కాఫీ కప్ సెట్స్ అన్నీ మాత్రం నేను డీమార్ట్‌లోనే తీసుకుంటాను. నాకక్కడ రీజనబుల్‌గానే దొరుకుతాయి. నేనెప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్‌లు పెట్టి కొనేయాలి మెంటాలిటీ కాదు నాది. సో, ఏది తక్కువొస్తే క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటానులెండి. ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ పెట్టి కొనేసి బౌల్స్ పెట్టేసిస్తే వాళ్ళకేం తెలుస్తది? మనకెంత ఉపయోగపడుతుందో అంతవరకు మనం యూజ్ చేసుకోవాలి కదా! సో, ఆ మెంటాలిటీ నేను. సో, నేను తక్కువలోనే తీసుకుంటాను. అవన్నీ అరౌండ్ 100, 200, 300 బిలో 300 దాటి కూడా లేవన్నమాట. సో, అవి తీసుకుంటాను నేను డీమార్ట్‌కి ఎప్పుడెళ్ళినా కూడా. బేసిక్స్ ఉంటే చాలు కదా! గబుక్కున మనం వాడకపోయినా ఎవరైనా వచ్చినా ఇవ్వడానికి ఉంటుంది కదా! అన్నట్టు తీసుకుంటాను అవి మెయిన్. అండ్ అలాగే ఇక్కడ ఆయిల్ బాటిల్స్ చూపిస్తున్నాను కదా! ఇవి సెట్ ఆఫ్ 2 అన్నమాట. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇంకోటి ఇదమాట. సో, ఏమైందంటే 2 యూజ్ చేయాలి నేను. ఇది మూత మాత్రం వంగిపోయిందన్నమాట. ఇంకా అది పెడుతున్నా కూడా ఆయిల్‌లో నేను ఇలా వంపుతుంటే మూత పడిపోతుందన్నమాట. ఇంకా నాకు వేరే స్కోప్ లేదు. ట్రై చేశాను కానీ రిటర్న్ పెట్టడానికేమో టైం అయిపోయింది. సో, ఎలాగో ఆయిల్ అవుట్ వాడేశాను కదా అన్నట్టు ఇంకా వదిలేసానన్నమాట. సో, అది దేనికన్నా యూజ్ చేసుకుంటే సరిపోతది. అండ్ అలాగే ఆ బాటిల్ కూడా మా మమ్మీ ఇచ్చారు. పాపకి యూజ్ అవుతది అన్నట్టు. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా! ఇవి చార్మినార్ దగ్గర తీసుకున్నాను. సెట్ ఆఫ్ 6 ఎన్నో వచ్చినాయి. ఐ థింక్ 100 ఎంతో చెప్తే నాకు 60కో ఎంతకో ఇచ్చినట్టున్నారు అప్పట్లో. ఒక 4 మంత్స్ బ్యాక్. సో, అలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నానన్నమాట. సో, నేను ఏది కూడా ఈజీగా అంత బేగా పడేయను. నాకు అవసరం లేనప్పుడే అది బయటికెళ్తదన్నమాట. అప్పటి వరకు నా దగ్గర ఉంచుతాను. సో, ఇవన్నీ నేను పూజకు కావాల్సినవి కాబట్టి అవి కూడా నేను తుడిచేసుకుంటున్నాను ప్లేట్స్ ఇవి. ఇవి నా సీమంతంకి తీసుకున్నాం మేము. 6 ఎన్నో తీసుకున్నాము. ఒక్కొక్కటి 50 రూపీస్, 60 పడింది అప్పట్లో 3 ఇయర్స్ బ్యాక్. సో, అవి ఎలా పూజకు వాడతానన్నమాట. ఇది మీరు చూసారా మన మిక్సర్ ఉంటుంది కదా! మనం జ్యూసెస్ చేసుకునే మిక్సర్‌దది. సో, ఏంటంటే అట్టపెట్టి పడేయొచ్చు. పడేయడం ఎందుకనేసి నేను అంటే అందులో ఇంకా క్యాప్స్ ఇచ్చారన్నమాట. మనం
జ్యూసర్‌కి పెట్టుకునే క్యాప్స్ లాంటివి కూడా డైరెక్ట్‌గా తాగేయడానికి ఇచ్చారు. దట్టు ఇప్పుడు మనది ఓన్ హౌస్ కాదు, రెంటెడ్‌లో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఆ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ అక్కడ పడేయకుండా ఉండడానికి దేనికి దానికి కట్టపెట్టెలో ఉంచేస్తానన్నమాట కార్డ్‌బోర్డ్ బాక్సుల్లోని. సో, ఒకవేళ హౌస్ షిఫ్ట్ అయినా మిక్సర్ పట్టుకొచ్చి ఇందులో పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంటది కదా అన్నట్టు ఏది అంత ఈజీగా నేను పడేయను. అలాగని చెత్త కూడా ఇంట్లో ఉండదులెండి. ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. ఇవైతే నీట్ కదా! మనలాంటోళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నేను మీకు ఆల్రెడీ రోల్డ్ ఓట్స్ చూపించాను కదా! సో, మేము రోల్డ్ ఓట్సే కాకుండా నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా! అది కూడా మేము తీసుకుంటాము. రోల్డ్ ఓట్స్ అనేది మాత్రం నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా! దానికే యూజ్ చేస్తా. ఇదైతే నేను రెగ్యులర్‌గా ఎప్పుడైనా టిఫిన్స్ లేకపోతే కంపల్సరీ ఇది మార్నింగ్ మామూలుది ప్యాకెట్ ఉంది కదా! నార్మల్ ఓట్స్ అవి తింటామన్నమాట. సో, 2 బానే ఉంటాయి. సో, చిన్న బాస్కెట్‌లా ఉంది కదా! నేను అందులో ఏమైనా గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు అందులో డబ్బాలో సరిపోకపోతే మిగతావి అందులో పెట్టుకుంటాననమాట. లేదంటే కొన్ని కొన్ని వాడలేనివి ఉంటాయి కదా! సో, నా దగ్గర ప్లాస్టిక్ పెద్ద డబ్బా ఏం లేదు. సో, అందుకే నా బుట్టలో అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను వాడలేనివన్నీని. సో, నేను ముందు ఒక 2 డేస్ ముందో, 3 డేస్ ముందో డీమార్ట్‌కెళ్ళాను. సో, అందుకనేసి మొత్తం అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను రీఫిల్ చేసుకోవడానికి ఏమేమి మిగిలినయి ఏంటి అన్నట్టు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ అందులో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఎలాగో క్లీన్ చేస్తున్నా కాబట్టి డబ్బాలన్నీ తీస్తున్నాను కాబట్టి సో, ప్యారలల్‌గా నేను అవి కూడా మొత్తం గ్రాసరీస్ అన్నీ కూడా నేను డబ్బాల్లో వేసుకొని రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా పనిలో పని అయిపోతది కదా అన్నట్టు. ఆ వీడియో కూడా తీసేసాను ఇంకా. లేదంటే సెపరేట్‌గా చేద్దాం అనుకున్నా. బట్ దీన్ని కూడా సెపరేట్‌గా ఏం చేస్తాం అన్నట్టు ఇంకా వీడియోలోనే నేను ఇంకా కలిపేస్తున్నానన్నమాట. ఈ స్టీల్ బాక్సెస్ అన్నీ ఆల్రెడీ నేను ఒక 20 డేస్ బ్యాకే నేను క్లీన్ చేసేసుకున్నాననమాట. మొత్తం తోమేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పేపర్స్ అవన్నీ ర్యాక్స్ క్లీన్ చేయాలి కాబట్టి డస్ట్ పడతదన్నట్టు ఒకసారి పైపైన మొత్తం అన్నీ తుడిచేస్తున్నాను. అండ్ అలాగే ఒక్కొక్క డబ్బా మాత్రం ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేమి వేద్దాం అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఇంగో చూసారా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పెట్టుకుంటాం కాబట్టి చెక్ చేసుకుంటున్నాను. నేను తెచ్చిన సామాన్లు ఇందులో ఏమేమి వేయాలి అన్నట్టు. ఫస్ట్ మాత్రం ఒక్కోసారి మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను బయట అంతా మట్టి ఏం లేకుండా. అండ్ అలాగే ఇది పాస్తా అన్నమాట. తెచ్చి చాలా డేస్ అయింది. కొంచెమే మిగిలిపోయింది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తే డబ్బా ఖాళీ అయిపోతది. సో, ఇప్పుడు నేను మొత్తం అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకున్నాను డబ్బాలన్నీ. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి నేను రిఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఏమేమి ఇందులో వేసుకోవాలన్నట్టు. సో, కంపల్సరీ మనకి ఇడ్లీ నూక ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి ఇడ్లీ నూక ఒక డబ్బాలో వేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అన్నమాట. బాస్మతి రైస్ మాత్రం కంపల్సరీ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు నేను కేజీ తెచ్చుకుంటాను. అక్కడ చాలా ఎక్కువే. ఎందుకంటే మేము ప్రతి సండే బిర్యానీ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ బాస్మతి రైస్ లూజే తెచ్చుకుంటా. ప్యాకెట్స్ తెచ్చుకోను నేను. నాకెందుకో లూజే కొంచెం బాగా పొడుగ్గా వస్తదేమో అన్నట్టు రైస్ అనిపిస్తది. అండ్ అలాగే మినపగుళ్ళు కంపల్సరీ మినపప్పు వాడను నేను. నాకు చెప్తున్నా కదా అంత కడగడం ఇష్టం ఉండదు నాకు. సో, నేను మినపగుళ్ళు అయితే 2-3 టైమ్స్ కడుక్కుంటే అయిపోతుంది కాబట్టి మినపగుళ్ళు ఒకటి, ఇడ్లీ నూక కంపల్సరీ మెయిన్ కాబట్టి అదొకటి. అండ్ ఒకటి మిల్క్ మేడ్ మాత్రం కానీ కండెన్స్డ్ మిల్క్ ఏదో ఒకటి తెచ్చుకుంటా. మేబీ నేను ఎక్కువ ఇవి చేస్తూ ఉంటా సేమియాస్ కానీ నెక్స్ట్ షీర్ కుర్మా. ఈ మధ్యన షీర్ కుర్మా ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. కావాలంటే కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను షార్ట్స్‌లో. అండ్ అలాగే మొత్తం ఇంక ఏం తెచ్చుకున్నానో మొత్తం అన్నీ నేను రివీల్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. నేను కంపల్సరీ డీమార్ట్‌కి మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాను. అలాగని వెళ్ళినప్పుడల్లా ఎక్కువేం తీసుకోను నేను. 1 మంత్‌కి సరిపడాయి తీసుకుంటాను. అరౌండ్ 1500 లోపే నేను తెచ్చుకుంటానన్నమాట. అది కూడా ఎక్కువే ఒక్కొక్కసారి. ఎందుకంటే మహా అయితే ఆయిల్ ప్యాకెట్స్‌కి, మినపప్పు వీటిలకి కొంచెం ఎక్కువ అవుతదని కాబట్టి. సో, డీమార్ట్‌కెళ్ళి ఎక్కువ కొనేసే మైండ్ సెట్ కూడా కాదు. చెప్తున్నా కదా! నేను అన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా కానీ ఎక్కడ పడితే మొత్తం అంతా అమౌంట్ వేస్ట్ చేసేయాలన్న టైప్ కాదు నేను. అండ్ అలాగే ఇది మాత్రం పచ్చిశనగపప్పు అన్నమాట. నేను ఎక్కువ వాడను పచ్చిశనగపప్పు. ఓన్లీ మన పోపుల్లో తప్ప. ఇప్పుడంటే పూర్ణం చేస్తాం కదా బూరెలకి. సో, దానికని తీసుకున్నాను.
అండ్ అలాగే కందిపప్పు ఉంటుంది కదా! కందిపప్పు ఒకటి, రెడ్ కందిపప్పు ఉంటుంది కదా! ఆ 2 కలిపి నేను ఒకే డబ్బాలో వేసుకుంటాననమాట. సో, సెపరేట్‌గా ఉంచను. సో, 2 కలిపేస్తాను. 2 కలిపేసి ఉంచుతాననమాట. సో, మనం అటు ఇటు కలుపుతుంటే మొత్తం అంతా కలుస్తది కాబట్టి అలా చేసుకున్నాను నేను. అండ్ అలాగే ఎప్పుడు కూడా గోధుమ పిండి నేను ప్యాకెట్స్ తెచ్చుకునేదాన్ని. బట్ ఈసారి మాత్రం లూజ్ కూడా తెచ్చాను ఎలా ఉంటదన్నట్టు. బట్ మెత్తగానే వచ్చాయి. బాగానే వచ్చింది. మొన్న చేసి చూసాననమాట. సో, అది ఎక్కువ తేలేదు. ఒక కేజీన్నర ఎంతో తీసుకొచ్చుకున్నాను అంతే. ప్యాకెట్ తెచ్చుకున్నానులెండి. అండ్ అలాగే నాకు ఎండుమిర్చి కూడా ఎక్కువ పడుతది కాబట్టి అది కూడా స్టీల్ డబ్బాలు మొత్తం అంటే నా దగ్గర ఉన్నవన్నీ స్టీలే అన్నమాట. స్టీలే వాడుతున్నాను నేను ఇప్పటి నుంచి కాదు. ఓ 3, 4 ఇయర్స్ నుంచి స్టీల్ డబ్బాలే వాడుతున్నాను నేను ఇవన్నీని. ఇవన్నీ మా మమ్మీ ఇచ్చినయి మ్యాక్సిమం డబ్బాలన్నీ. సో, ఈ శనగలు మెయిన్ కదా వరలక్ష్మి వ్రతానికి. సో, అది మాత్రం హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను. నెక్స్ట్ తాంబూలం వాటిల్లో ఇవ్వడానికి అన్నట్టు. సో, నేను ఇక్కడ ఏమైతే యూజ్ చేయనో అవన్నీ మాత్రం మళ్ళీ ఒకసారి అన్నీ సర్దేసుకుంటున్నానన్నమాట. పిండిలన్నీ మ్యాక్సిమం మైదా, బియ్యపు పిండి ఇలాంటివి ఉంటాయి చూడు అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇది కొత్త ప్యాకెటే కాబట్టి ఓపెన్ చేయలేదు కాబట్టి బయట పెట్టుకున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్లు ఫ్రిడ్జ్‌లో ఉంటాయి పిండిలన్నీని. సో, మిగతావి నేను వాడలేను. బెల్లం, షుగర్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి మాత్రం ఆ బాస్కెట్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడైతే ఇవి అయిపోతూ ఉంటే మళ్ళీ నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే మసాలా బాక్స్ అనమాట. మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి బాక్స్లో పెట్టుకుంటాను. ఇది మాత్రం స్టీల్ది ఉంది కదా, ఇది చిన్న స్టీల్ బాక్స్ అనమాట. చిన్న స్టీల్ బాక్స్ కాదు, చిన్నది పోపుల డబ్బా అనమాట. మా మమ్మీ ఇచ్చారు ఇది కూడాని. సో, ఇవన్నీ మాత్రం నేను కొన్ని ఒకసారి కాకినాడ వెళ్తున్నప్పుడు, మా అమ్మ వాళ్ళది కాకినాడ కాబట్టి కాకినాడ వెళ్ళినప్పుడు నేను మసాలా సామాన్లు తెచ్చేసుకుంటాను. ఇఫ్ ఏమైనా సరిపోతే డీమార్ట్‌లో మనం వెళ్ళినప్పుడు పిక్ చేసుకున్నాను అనమాట లవంగాలు అవన్నీ. సో, అదంతా నేను మొత్తం అన్నీ పోపుల డబ్బాలు పోపుల డబ్బా అన్నమాట చిన్నది. అవన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను నేను. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్‌లా ఉంటదన్నమాట. అండ్ అలాగే యూట్యూబ్ వారు మళ్ళీ కొత్తది రూల్స్ పెట్టారు కదా! January 31 లోపు 8000 వాచ్ అవర్స్ 4000 కంప్లీట్ చేయాలి. లేదంటే ఫెబ్ నుంచి 8000 అంట. సో, అది చాలా కష్టమే. బట్ ఇంకా టైం కూడా లేదు. నేను రోజుకో వీడియో పోస్ట్ చేసినా కూడా కంప్లీట్ అవ్వదేమో. అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబర్స్ చేస్తుంటే, వీడియోస్ చూస్తుంటే నాకు వాచ్ టైం కూడా పెరుగుద్ది కదా! సో, ప్లీజ్ మర్చిపోకుండా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. అండ్ చాలామంది అనుకుంటారు నాకు తెలిసి, సంపాదించడానికి వచ్చేసానేమో అనుకుంటారు. కాదు, నేను ఖాళీగా ఉన్నాను. యాక్చువల్లీ ఇది 6 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ నాకు యూట్యూబ్ చేయాలని. బట్ నాకు కుదరలేదన్నమాట. సో, ఇప్పుడు పాప ఎలాగో స్కూల్‌కి వెళ్తుంది కదా! ఖాళీగా ఉంటున్నా అన్నట్టు స్టార్ట్ చేశాను అంతే. సక్సెస్ అవుతానో, ఫెయిల్ అవుతానో తర్వాత విషయం. బట్ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అంతే. అది ఎంతవరకు వెళ్తుందో కూడా నాకు తెలీదు. సో, నేను జాబ్ ట్రయల్స్‌లో ఉన్నా కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను. ప్యారలల్‌గా ఖాళీగా ఉన్నా కాబట్టి ప్రెజెంట్ నేను చేసుకుంటున్నాను అంతే. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం కొంచెం ఇవ్వండి నాకు. అండ్ అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అమ్మవారిది కామాక్షి దీపము, అది నేను మీషోలోనే తీసుకున్నాను. సో, నాకది వరలక్ష్మి వ్రతం ఉండగా 4, 5 డేస్ ముందొచ్చిందన్నమాట. సో, అది నిజంగా చూస్తే మీకు వెండి ఎలా ఉంటుందో బయట మనం కొనుక్కుంటే అంత పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. వెయిట్ కూడా పోనీ అది పలచగా కూడా లేదు. వెండి మనకి ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ అంత బాగుందన్నమాట. వెయిట్ ఉంది, డిజైన్ చాలా బాగుందన్నమాట. సో, ఎవరికైనా కావాల్సి చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ అలాగే నా క్లీనింగ్ అయిపోయింది. మొత్తం అన్నీ రీఫిల్ చేసేసుకున్నాను. డబ్బాలను కూడా ఆర్డర్‌గా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో, ఇవి ఫైనల్లీ నేను మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో, మొత్తం అంతా నేను క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ కింద 2 ర్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ అవి కూడా మొత్తం అన్నీ నేను తీసేసుకుని మళ్ళీ నీట్‌గా సెట్ చేసుకున్నాను. ఆ 2 ర్యాక్స్‌లో కూడా నేను అంటే రెగ్యులర్‌గా ఏం వాడను కానీ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం కొంచెం పెద్ద పెద్ద గిన్నెలన్నమాట. మరీ పెద్దవి కాదు. సో, అవి కూడా ఒకసారి మొత్తం అన్నీ దులిపేసుకొని నెక్స్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను ఒకసారి.
సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అండి. క్లీనింగ్ మొత్తం అయిపోయింది. సో మీ ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.